వెల్కమ్ టు మై గాయ్స్. ఈరోజు మనం తక్కువ బడ్జెట్లో కేరళ అండ్ తమిళనాడులో ఉన్న ఇండియాలోనే మోస్ట్ బ్యూటిఫుల్ దేవాలయాలను 15,000 బడ్జెట్లో ఎలా చూడాలో నేను చెప్తాను. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. సపోర్ట్ చేయొచ్చు కదా, మీరు సపోర్ట్ చేస్తేనే ఇంకా మంచి మంచి వీడియోస్ తీయగలుగుతాను. ఇప్పుడు నేను చెప్పే దేవాలయాల గురించి, వాటి చరిత్ర ఏంటి, కంప్లీట్ డీటెయిల్స్ అయితే ఫుల్ వీడియో కూడా చేశాను, అవి కూడా చూసేయండి. ఓకే ఫ్రెండ్స్, ఇంకా వీడియోలోకి వెళ్దాం రండి. 2 తెలుగు రాష్ట్రాల నుండి కేరళకి ట్రైన్స్ అయితే అందుబాటులో ఉన్నాయి. మీరు ముందుగా తిరువనంతపురం చేరుకోండి. మేము నైట్ తిరువనంతపురం రైల్వే స్టేషన్ నుండి 1.7 కిలోమీటర్స్ దూరంలో ఉన్న శ్రీ అనంత పద్మనాభ స్వామి దేవాలయం దగ్గరికి వచ్చి నైట్ ఇక్కడ స్టే చేశాము. 1 రూమ్ కాస్ట్ వచ్చేసి 800 నుండి 1000 రూపీస్ ఉంటుంది. మరీ అంత అద్భుతంగా ఏమి ఉండదు, కానీ ఓకే, బాగుంటుంది. నైట్ మేము టెంపుల్ దగ్గర స్టే చేసాం. డే 1 ఎర్లీ మార్నింగ్ శ్రీ అనంత పద్మనాభ స్వామి దేవాలయాన్ని దర్శనం చేసుకోవడానికి వెళ్తున్నాం. టెంపుల్ టైమింగ్స్ ఇక్కడ ఇస్తున్నాను చూడండి. ఇక్కడ మాత్రం చాలా స్ట్రిక్ట్గా ఉంటుంది. మగవారికి పంచకట్టు, ఆడవారికి శారీలో మాత్రమే అలో చేస్తారు, లేదంటే అస్సలు అలో చేయరు. ఇక్కడ టెంపుల్ దగ్గర కూడా పంచలు, శారీస్ దొరుకుతాయి, కొనుక్కోవచ్చు మనం. దేవాలయం దర్శనం అయిపోయిన తర్వాత బస్టాండ్కి అయితే వచ్చేసాము. ఇక్కడి నుండి డైరెక్ట్గా మేము జటాయు ఎర్త్ సెంటర్కి అయితే వెళ్ళాము. బస్ టికెట్ వచ్చేసి 65 రూపీస్. 53 కిలోమీటర్స్ అయితే ఉంటుంది. 1.5 అవర్ జర్నీ టైం పట్టుద్ది. ఇప్పుడు జటాయు ఎర్త్ సెంటర్కి అయితే వచ్చేసాము. ఇక్కడ మాత్రం ఎంట్రీ టికెట్ ఉంటుంది. ఒక్కరికి 236 రూపీస్. ఇది ఓన్లీ ఎంట్రీ టికెట్ మాత్రమే. అండ్ మళ్ళీ మనం కేబుల్ కార్ టికెట్ తీసుకోవాలి. ఒక్కరికి 260 రూపీస్. మీరు నడుచుకుంటూ వెళ్ళాలంటే 1 కిలోమీటర్ డిస్టెన్స్ ఉంటుంది. 1000 ఫీట్స్ హైట్ ఉంటుంది. 826 స్టెప్స్ అయితే ఉంటాయి. ఇక్కడ మీకు హెలిప్యాడ్ సర్వీస్ కూడా ఉంది. ఒక్కరికి 2500 రూపీస్. ఇది ప్రపంచంలోనే అతిపెద్ద పక్షి శిల్పం. ఈ పక్షి శిల్పం గురించి, ఈ ఆలయం చరిత్ర ఏంటి అనేది ఆల్రెడీ ఫుల్ వీడియో చేశాను, చూడండి ఒకసారి. డిస్క్రిప్షన్లో కూడా ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. ఈ దేవాలయం కంప్లీట్ అయిపోయిన తర్వాత డైరెక్ట్గా తిరువనంతపురంకి అయితే చేరుకున్నాము. అక్కడి నుండి అజిమల్ల శివ స్టాచ్యూ దగ్గరికి అయితే వెళ్ళాము. 2 బస్సెస్ ఎక్కాల్సి ఉంటుంది. 71 కిలోమీటర్స్, 2 అవర్స్ టైం పట్టుద్ది. మేము అజిమల్లకి వచ్చేసరికి నైట్ అయింది. సో దేవాలయం పక్కనే అయితే రూమ్ తీసుకున్నాము. చాలా బాగుంది. రూమ్ కాస్ట్ చాలా రీజనబుల్గా ఉంది. 1200 రూపీస్లో దొరికింది మాకు. డే 2 ఎర్లీ మార్నింగ్ దేవాలయాన్ని అయితే దర్శనం చేసుకొని ఈ దేవాలయం పక్కనే ఉన్న గంగాధరేశ్వరుని కూడా దర్శనం చేసుకున్నాము. ఈ దేవాలయం చాలా అద్భుతంగా ఉంది. ఈ దేవాలయం గురించి కూడా ఫుల్ వీడియో, కంప్లీట్ డీటెయిల్స్ అయితే వీడియో చేశాను, ఒకసారి చూడండి. అండ్ డిస్క్రిప్షన్లో కూడా ఇస్తాను, చెక్ చేయండి. అలాగే ఈ గంగాధరేశ్వరుని ఆలయం పక్కనే అరేబియా మహాసముద్రం కూడా ఉంటుంది. చాలా అంటే చాలా అద్భుతంగా ఉంటుంది. ఫుల్ వీడియో అయితే తప్పకుండా చూడండి. ఈ దేవాలయం దర్శనం అయిపోయిన తర్వాత ఇక్కడి నుండి 12 కిలోమీటర్స్ దూరంలో ఉన్న చెంకల్ మహేశ్వరం దేవాలయంకి అయితే వచ్చేసాము. ఇది ప్రపంచంలోనే అతి పెద్ద శివలింగం. ఈ దేవాలయం గురించి కూడా ఆల్రెడీ కంప్లీట్ వీడియో చేశాను, చూడండి. ఈ దేవాలయం కూడా దర్శనం అయిపోయిన తర్వాత డైరెక్ట్గా కన్యాకుమారికి అయితే స్టార్ట్ అయ్యాము. 65 కిలోమీటర్స్ ఉంటుంది. 2 అవర్స్ టైం పడుతుంది. నైట్ కన్యాకుమారిలో స్టే చేసాము. రూమ్ కాస్ట్ కూడా 1000 రూపీస్లో దొరికింది. సన్సెట్, సన్ రైజ్ వ్యూ పాయింట్ దగ్గరనే తీసుకోండి, తక్కువ కాస్ట్లో దొరుకుతుంది. ఇక్కడ నైట్ స్ట్రీట్ ఫుడ్ కూడా చాలా బాగుంటుంది, ట్రై చేయండి మీరు కూడా. డే 3 ఎర్లీ మార్నింగ్ సన్ రైజ్ వ్యూ పాయింట్ చూసేసి దగ్గరలో ఉన్న వివేకానంద రాక్ మెమోరియల్, అలాగే తిరువళ్ళువర్ స్టాచ్యూ చూడండి. ఇవి చూడడానికి బోటింగ్ అయితే చేయాల్సి ఉంటుంది. ఒక్కరికి 100 రూపీస్.
ఇక్కడ చూడడం కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇక్కడి నుండి డైరెక్ట్గా రామేశ్వరంకి అయితే బస్సెస్ అందుబాటులో ఉన్నాయి. 308 కిలోమీటర్స్ ఉంటుంది. 7 అవర్స్ టైం పడుతుంది. నైట్ రామేశ్వరంలో స్టే చేశాము. రూమ్ కాస్ట్ 700 రూపీస్. డే 4 మనం ఆలయంకి ఎదురుగానే రూమ్ అయితే తీసుకున్నాము. మీకు చూపెడతాను. రూమ్ వచ్చేసి థర్డ్ ఫ్లోర్లో తీసుకున్నాము. 700 రూపీస్ ఉంది మాకు. చూడండి, అది ಒಂದು టెంపుల్ కనిపిస్తుంది మీకు ఇక్కడ నుండి. అది ఈ రామేశ్వరం ఆలయం దర్శనం అయిపోయిన తర్వాత ఈ ఆలయం దగ్గరలోనే ఉన్న పంచముఖి హనుమాన్, రామ దేవాలయం, లక్ష్మణ దేవాలయం అయితే ఉంది. అది కూడా చూసేయండి. అలాగే నీళ్ళలో తేలియాడే రాళ్ళను కూడా చూసేయండి. ఇవన్నీ చూడాలనుకుంటే ఆటోలో వెళ్తే 800 నుండి 1000 రూపీస్ తీసుకుంటారు. అదే బస్సులో అయితే 100 రూపీస్లో కంప్లీట్ అయిపోతుంది. అలాగే ద లాస్ట్ రోడ్ ఆఫ్ ఇండియా ధనుష్కోడిని అయితే చూసేయండి. ఇది మాత్రం అస్సలు మిస్ అవ్వద్దు. ఫుల్ వీడియో ఆల్రెడీ చేశాను, చూడండి. ఇక్కడ చూడటం కంప్లీట్ అయిపోయిన తర్వాత బస్టాండ్కి అయితే వచ్చేసేయండి. ఇక్కడి నుండి రామనాథపురంకి 55 కిలోమీటర్స్ ఉంటుంది. అక్కడి నుండి ఉత్తర కోశమంగయ్య దేవాలయం 18 కిలోమీటర్స్ ఉంటుంది. 2 బస్సెస్ అయితే ఎక్కాలి. నైట్ ఈ దేవాలయానికి సంబంధించిన హాల్ అయితే ఉంది, ఇక్కడే పడుకున్నాం. డే 5 ఉత్తర కోశమంగయ్య. ఈ దేవాలయం చాలా పురాతనమైనది, అలాగే అత్యంత శక్తివంతమైనది కూడా. ఈ దేవాలయంలో అతి పురాతనమైన మరకత నటరాజు విగ్రహం కూడా ఉంది. ఈ దేవాలయం గురించి ఫుల్ వీడియో కంప్లీట్ డీటెయిల్స్ అయితే వీడియో చేశాను, చూడండి. దర్శనం అయిపోయిన తర్వాత మళ్ళీ రామనాథపురంకి వచ్చేసేయండి. ఇక్కడి నుండి శ్రీరంగం డైరెక్ట్గా బస్సెస్ ఉంటాయి. 205 కిలోమీటర్స్ ఉంటుంది. 4 అవర్స్ టైం పట్టుద్ది. శ్రీరంగం చేరుకునేసరికి ఈవినింగ్ అయింది. రూమ్ తీసుకున్నాము 1000 రూపీస్. ఫ్రెష్ అప్ అయి రంగనాథ స్వామి దేవాలయాన్ని దర్శనం చేసుకోవడానికి వెళ్ళాము. డే 6 ఎర్లీ మార్నింగ్ మళ్ళీ రంగనాథ స్వామి దేవాలయాన్ని దర్శనం చేసుకోవడానికి అయితే వచ్చేసాము. ఇక్కడ 21 గోపురాలను ఒకే చోట నిలబడి చూడొచ్చు, అస్సలు మిస్ అవ్వద్దు. ఈ దేవాలయం గురించి కూడా ఫుల్ వీడియో అయితే చేశాను, తప్పకుండా చూడండి. ఈ దేవాలయం చాలా పెద్దది. శ్రీ మహావిష్ణువు యొక్క 108 దివ్య దేశాల్లో ఈ దేవాలయం మొదటిది. అలాగే ఇక్కడ ప్రపంచంలోనే అతి పెద్ద గోపురం కూడా ఉంది. దర్శనం అయిపోయిన తర్వాత ఇక్కడి నుండి తంజావూర్కి 63 కిలోమీటర్స్ ఉంటుంది. 1.5 అవర్ టైం పట్టుద్ది. తంజావూర్ బృహదీశ్వర దేవాలయం. ఇది యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్. ఈ దేవాలయం చాలా అద్భుతమైనది. ఈ దేవాలయం గురించి కూడా ఫుల్ వీడియో అయితే చేశాను, తప్పకుండా చూడండి. ఇక ఈ దేవాలయం దర్శనం కూడా అయిపోయిన తర్వాత బస్టాండ్కి అయితే వచ్చేసేయండి. ఇక్కడి నుండి తిరువన్నమలైకి 201 కిలోమీటర్స్ అయితే ఉంటుంది. 4.5 అవర్స్ టైం పడుతుంది. తిరువన్నమలైలో హాల్లో స్టే చేశాము. ఒక్కరికి 200 రూపీస్. డే 7 ఎర్లీ మార్నింగ్ గిరి ప్రదక్షిణ అయితే స్టార్ట్ చేశాము. మాకు 3 to 4 అవర్స్ అయితే టైం పట్టింది. గిరి ప్రదక్షిణ అయిపోయిన తర్వాత దర్శనానికి అయితే వెళ్ళాము. మేము పౌర్ణమి రోజున వెళ్ళేసరికి మాకు దర్శనంకి టైం చాలా పట్టింది.
ఈ తిరువన్నమలై అరుణాచలం దేవాలయం గురించి కూడా కంప్లీట్ డీటెయిల్స్ అయితే ఫుల్ వీడియో చేశాను. తప్పకుండా చూడండి. ఎలా వెళ్ళాలి, దర్శనం ఎలా చేసుకోవాలి, గిరి ప్రదక్షిణ ఎక్కడి నుండి స్టార్ట్ చేయాలనేది ఫుల్ వీడియోలో కంప్లీట్ డీటెయిల్స్ అయితే ఇచ్చాను. తప్పకుండా చూడండి. ఇంతటితో ఈ ట్రిప్ కంప్లీట్ అయిపోయింది. ఇక్కడి నుండి రిటర్న్ టు హోమ్. ఇప్పుడు మొత్తం ట్రిప్ బడ్జెట్ ఎంత అనేది తెలుసుకుందాం రండి. హైదరాబాద్ అండ్ విజయవాడ అండ్ విశాఖపట్నం టు తిరువనంతపురం స్లీపర్ క్లాస్ టికెట్ ప్రైస్ 600 to 800 రూపీస్. తిరువనంతపురం రైల్వే స్టేషన్ టు అనంత పద్మనాభ స్వామి దేవాలయం 20 రూపీస్. శ్రీ అనంత పద్మనాభ స్వామి దేవాలయం స్టేయింగ్ రూమ్ ప్రైస్ 800 రూపీస్. టోటల్గా ట్రావెలింగ్ ఛార్జెస్ అండ్ రూమ్ కాస్ట్ వచ్చేసి 8,000 రూపీస్ అవుతుంది. ఫుడ్కి ఒక 5,000 వేసుకోండి, అంటే మొత్తం 13,000 రూపీస్ అయితే అవుతుంది. ఎక్స్ట్రా మీ దగ్గర 2,000 రూపీస్ ఉంచండి. ఇది ఓన్లీ ఒక్కరు వెళ్తే మాత్రమే ఇంత బడ్జెట్ అవుతుంది. అదే 2 మెంబర్స్ కానీ 3 మెంబర్స్ కానీ వెళ్తే రూమ్లో షేరింగ్ ఉంటుంది కదా, 4,000లో 2,000 రూపీస్ మాత్రమే అవుతుంది. మేమైతే ఒక్కరికి 12,000లో వెళ్ళి వచ్చేసాం. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి కామెంట్ చేయండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఇలాంటి అద్భుతమైన వీడియోస్ మళ్ళీ మీ ముందుకు తీసుకొస్తాను. మీ సపోర్ట్ ఎప్పటికీ ఉండాలని కోరుకుంటున్నాను. టాటా, బాయ్.